టోటల్ 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఉంటే అందులో బెస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎక్కడ ఉందంటే నల్గొండ అని చెప్పే విధంగా నేను మినిస్టర్ అయ్యే వరకు స్లాబ్ లెవెలే ఆగిపోతే దాన్ని 1 ఇయర్లోనే కంప్లీట్ చేయించి దాదాపు 200 crores 85 crores సివిల్ కన్స్ట్రక్షన్ మీద ఎక్విప్మెంట్ అన్నీ తెప్పించి December 7th 2024 అంటే గవర్నమెంట్ వచ్చి ఫస్ట్ యానివర్సరీ రోజే గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద స్టార్ట్ చేసుకొని ఇలా బెస్ట్ కాలేజీగా మీరు చూస్తున్న ఇంత మంచి క్యాంపస్ ఎక్కడ కూడా లేదు. ఈవెన్ గ్రీనరీ కానీ క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ అన్ని ఫెసిలిటీస్తో పాటు ఇది బెస్ట్ కాలేజీగా రావడంతో మీకు తెలుసు నాగేశ్వర రెడ్డి గారు 5 గంటలు సమయం ఇవ్వాలంటే చాలా కష్టమైన అలాంటిది అతన్ని ప్రత్యేకంగా హెలికాప్టర్లో తీసుకొచ్చి నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు అక్కడ కొన్ని ల్యాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ డొనేట్ చేయడంతో పాటు ఈ కాలేజ్ తీసుకొచ్చి పిల్లలకు లెక్చర్ ఇప్పించడంతో పాటు ఎంఓఈ చేసుకొని 25 years ఇక్కడ పాస్ అయ్యే పీజీ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంటర్న్షిప్ తీసుకుంటారని చెప్పి వాడు ఎంఓఈ కోసం అంత పేపర్ వర్క్ అంతా అయిపోయింది. త్వరలోనే ప్రిన్సిపాల్ గారు ఆ కాలేజ్ హాస్పిటల్ సిఇఓ గారు నాగేశ్వర రెడ్డి గారు నా సమక్షంలో మా మేయర్ గారి సమక్షంలో ఎంఓఐ జరుగుతుంది. అందరు స్టూడెంట్స్ కూడా నేను ఒకటే చెప్తున్నా, డాక్టర్స్ అంటే మీరు వైట్ కోట్కే పరిమితం కాకుండా మీలో మానవత్వంతో పాటు మీరు చదివిన చదువుకు, ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ సీఎం ప్రైమ్ మినిస్టర్ అన్నిటికంటే ముఖ్యమైనది డాక్టర్ అనేవాడు లేకపోతే ఎంతోమంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. డాక్టర్ ప్రొఫెషన్ ఈజ్ ద ఇంపార్టెంట్ కంపేరింగ్ టు ఆల్ అదర్ ప్రొఫెషన్స్. అన్ని దాంట్ల కంటే ఇది బెస్ట్ ప్రొఫెషన్. ఇది వైట్ కోట్కే పరిమితం కాకుండా మీరు చేసే కోర్సెస్తో పాటు మీ మానవత్వంతో పనిచేయాలని, మీరు స్వయంగా డాక్టర్లు హాస్పిటల్స్ పెట్టుకున్నా గవర్నమెంట్లో పనిచేసినా పేషెంట్కి ధైర్యం చెప్పాలంటే మీరు రాగానే పేషెంట్కి 4 మాటలు ధైర్యం చెప్పి పేషెంట్ జాగ్రత్తగా చూసుకొని ఆ భగవంతుడు మీకు ఒక డాక్టర్గా దేవుని రూపంలో డాక్టర్ని చూసుకుంటారు. వాళ్ళు మీకు అన్ని విధాల మీకు ఇక్కడ ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ ఉన్నా తప్పకుండా నాకు ఇన్ఫార్మ్ చేయండి. కాలేజీకి సంబంధించి ఎందుకంటే రోజు 350 మంది గవర్నమెంట్ కాలేజీకి పోయి ఆటోలలో పోయేస్తున్నారు. ఆర్టీసీ బస్సెస్ ఏమో మా గవర్నమెంట్ మహాలక్ష్మి పుణ్యం అంటే ఫుల్ వస్తున్నాయి అన్ని బస్సెస్, ఫ్రీ బస్సెస్ కాబట్టి ఎక్కడ కూడా దొరకవు. వాళ్ళు ఆటోలో పోవాలంటే 350 మంది అప్ అండ్ డౌన్ పోయి రావాలంటే ఇబ్బంది అవుతుంది. అందుకనే 2 బస్సెస్ కొని దాన్ని రెగ్యులర్గా 2-3 ట్రిప్పులు కొట్టేస్తే సేఫ్టీతో పాటు పిల్లలకు కూడా వాళ్ళకు టైం వేస్ట్ కాకుండా ఉంటుందని చెప్పి 2 బస్సెస్ కూడా 1 monthలోనే కాలేజీకి డొనేట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ నల్గొండ కాలేజీలో చదువుకునే ప్రతి పేద విద్యార్థి ఏ స్టేట్ వారైనా సరే మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే నన్ను కానీ ఇక్కడ మేయర్ గారు కానీ ఎవరినైనా మీరు సంప్రదించవచ్చు. తప్పకుండా మీ ఎడ్యుకేషన్ కూడా మేము డెవలప్మెంట్ ఎంత ముఖ్యమో ఎడ్యుకేషన్ కూడా మీరు బొట్టుగూడ మోడల్ స్కూల్ చూసిండ్రు, ప్రతి ఇంటర్మీడియట్ వొకేషనల్ కాలేజ్ చూసిండ్రు, ఇంకా కొన్ని స్కూల్ చేయబోతున్నాం. దాంతోపాటు ఈక్వల్గా నల్గొండని స్మార్ట్ సిటీ చేయాలని మా తొలి మేయర్ చైతన్యపురి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్, మా కార్పొరేటర్లు అంతా కలిసి వారికి బ్యాక్ బోన్గా వండుకుంటూ ముఖ్యమంత్రి గారి సహకారంతో మోడల్ సిటీగా చేయబోతున్నాం. అందులో భాగంగా మీరు 16th రోజు నైట్కి వెళ్ళే కార్యక్రమాలు చూస్తుండ్రు. దీన్ని ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా అందరూ కూడా స్వాగతించాలి. ఈ టౌన్లో ఎక్కడ కూడా ఇంత పొల్యూషన్ లేకుండా 900 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ ఇస్తున్నా అంటేనే నేను అప్పుడు మేయర్ కాకముందే, మా మేయర్ ఫామ్ కాకముందే, కార్పొరేషన్ కాకముందే ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు వేసినా టౌన్లో యాక్సిడెంట్ కావద్దు, పొల్యూషన్ ఉండొద్దు, ట్రాఫిక్ జామ్లు ఉండొద్దు అని ఇలా ప్రకాశం బజార్ కానీ ఇంకే టేకప్ చేసినా ఇప్పుడు బస్టాండ్ని కూడా 10 కోట్లతో రీమోడలింగ్ చేస్తున్నాయి ఇప్పుడు. సో ప్రతి సమస్య కూడా ఒక వారం 10 రోజుల్లోనే నేను నాతో పాటు మా మేయర్ గారు అంతా ప్లాన్ చేసుకుంటారు. త్వరలో వాళ్ళ కార్పొరేషన్ మీటింగ్ పెట్టుకుంటారు. తప్పకుండా నల్గొండని బెస్ట్ చేయడం. నల్గొండ మెడికల్ కాలేజ్ అంటే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్ ఎక్కడ వేరే ఇండియాలో బెస్ట్ స్టూడెంట్ కావాలని మా ప్రిన్సిపాల్ గారిని ఇంకా మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలని, మీకు ఏ సమస్య ఉన్నా నాకు చెప్పండి. తప్పకుండా గవర్నమెంట్ సపోర్ట్తో పాటు నా సపోర్ట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇవాళ మీరు ఈ ఈవెంట్ చూసిన ఎంత మంచిగా చేసిన ఈవెంట్కు లాస్ట్ ఫైనల్ డే ఈవెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డిన్నర్ కూడా నేనే హోస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.